Hello everybody, welcome back to Cherry TV 7004 యూట్యూబ్ ఛానల్. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. సరే, ఎప్పటిలాగే మరో 10 జీకే బిట్స్తో మీ ముందుకి వచ్చేసాము. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఒక్కొక్క జీకే బిట్ని చూసేద్దాం. బిట్ నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలచరం ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు జలచరం క్రింది వాటిలో ఏది గుర్తించండి? ఆప్షన్ 1 సొరచేప, ఆప్షన్ 2 నీలితిమింగలం, ఆప్షన్ 3 డాల్ఫిన్, ఆప్షన్ 4 రిడ్లే తాబేలు. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 డాల్ఫిన్ సరైనటువంటి ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు జలచరం డాల్ఫిన్. రెండవ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం క్రింది వాటిలో ఏది గుర్తించండి? ఆప్షన్ 1 గులాబీ, ఆప్షన్ 2 మల్లెపువ్వు, ఆప్షన్ 3 చామంతి, ఆప్షన్ 4 లిల్లీ. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 మల్లెపువ్వు సరైనటువంటి జవాబు. మూడో బిట్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. బిట్ నెంబర్ 3, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భౌగోళికంగా ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు క్రింది వాటిలో ఏవి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భౌగోళికంగా ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు ఏవి? ఎర్రరేగడి నేలలు, నల్లరేగడి నేలలు, లాటరైట్ నేలలు, ఒండ్రు నేలలు. సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 ఎర్రరేగడి నేలలు సరైనటువంటి జవాబు. ఎర్రరేగడి నేలలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భౌగోళికంగా ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు ఎర్రరేగడి నేలలు. బిట్ నెంబర్ 4, తనను తాను దున్నుకునే నేలలుగా వేటిని పేర్కొంటారు? తనని తాను దున్నుకునే నేలలుగా వేటిని పేర్కొంటారు? ఎర్రరేగడి నేలలు, ఒండ్రు నేలలు, లాటరైట్ నేలలు, నల్లరేగడి నేలలు. సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 నల్లరేగడి నేలలు సరైనటువంటి జవాబు. ఐదవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 5, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక ఎలిఫెంట్ రిజర్వు కౌండిన్య. ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక్క ఎలిఫెంట్ రిజర్వ్ ఉందండి, దాని పేరు కౌండిన్య. అయితే ఇది ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ 1 కడప, ఆప్షన్ 2 నంద్యాల, ఆప్షన్ 3 చిత్తూరు, ఆప్షన్ 4 అల్లూరి సీతారామరాజు జిల్లా. సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 చిత్తూరు సరైనటువంటి జవాబు. ఆరో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. పద్మపురాణం ప్రకారం అరసవల్లి సూర్య భగవానుని విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వారు క్రింది వారిలో ఎవరు? పద్మపురాణం అరసవల్లి సూర్య భగవానుని విగ్రహాన్ని ఎవరు ప్రతిష్ఠించినట్టు చెబుతుంది? తూర్పుగాంగులు, చోళులు, కశ్యప ప్రజాపతి, బ్రహ్మదేవుడు. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 కశ్యప ప్రజాపతి సరైనటువంటి జవాబు. ఏడవ బిట్టు, ఆంధ్ర రాష్ట్ర మొదటి మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన వారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి? బిట్టు మరోసారి. ఆంధ్ర రాష్ట్రపు మొదటి మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన వారు ఎవరు? పుచ్చలపల్లి సుందరయ్య గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, గిడుగు రామ్మూర్తి పంతులు గారు, అప్పయ్య గారు. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 సర్దార్ గౌతు లచ్చన్న సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 8, ప్రసిద్ధిగాంచిన బొబ్బిలి సరస్వతి వీణ. సరస్వతి వీణకి బొబ్బిలి ప్రసిద్ధి, ఆ విషయం మనందరికీ తెలుసు. ప్రసిద్ధిగాంచిన బొబ్బిలి సరస్వతి వీణ తయారీలో ఉపయోగించే కలప క్రింది వాటిలో ఏది?
పనస సంపంగి, పనస మరియు సంపంగి, పనస మరియు టేకు, పనస మరియు జమ్మి, టేకు మరియు ఎర్రచందనం. సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 పనస మరియు సంపంగి సరైనటువంటి జవాబు. ప్రసిద్ధిగాంచిన బొబ్బిలి సరస్వతి వీణ తయారీలో పనస, సంపంగి అనే కలపను ఉపయోగిస్తారు. బిట్ నెంబర్ 9, 9వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి, మనందరికీ తెలుసు ఆంధ్ర కాశ్మీర్గా లంబసింగిని పేర్కొంటారు. అయితే లంబసింగి సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? 850 మీటర్లు, 1000 మీటర్లు, 1500 మీటర్లు, 2000 మీటర్లు. సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? జవాబు ఆప్షన్ 2 1000 మీటర్ల ఎత్తులో ఉంది. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 10, 10వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారానికి సహాయం అందించిన దేశం క్రింది వాటిలో ఏది? విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి సహాయం అందించిన దేశం క్రింది వాటిలో ఏది? జపాన్, చైనా, సింగపూర్, రష్యా. జవాబు ఆప్షన్ 4 రష్యా సరైనటువంటి జవాబు. ఇదండి ఈనాటి ఈ వీడియోలో మరో 10 జీకే బిట్స్ని మనం నేర్చుకున్నాం కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ మిత్రులకి మరియు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్గా నిలవండి. మరిన్ని జీకే బిట్స్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.